రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మన మిరప పంటలో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. సో ఈ స్ప్రేలో ఏ కాంబినేషన్స్ వాడాము, అలాగే ఇంతకు ముందు అయితే మనము బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది మనకు ఈ ఫెరారీ గోల్డ్ అనే రెండు ప్రోడక్ట్లు అయితే డెమో వైజ్ గా అయితే స్ప్రే చేశాము. సో దాని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది, అలాగే మనం ఇప్పుడు చేస్తున్న స్ప్రే కాంబినేషన్స్ ఏంటి అనేది పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియోని అయితే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్నాము లైక్ చేసి ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేజర్గా మనము ఈ బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళ ప్రోడక్ట్ ఫెరారీ గోల్డ్ అయితే డెమో వైజ్ గా అయితే మనం ముందుగా అయితే స్ప్రే చేసాము. దాని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి వీడియోలో అయితే చూడండి. మీకు తర్వాత మనం ఇప్పుడు స్ప్రే చేస్తున్న కాంబినేషన్స్ ఏంటో కూడా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. మన మిరప పంటలో లాస్ట్ స్ప్రేగా అయితే ఈ బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది ఫెరారీ గోల్డ్ అనేది డెమో వైజ్ గా అయితే స్ప్రే చేశాము. సో ఈ ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసిన ఒక రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో మీరు ఒకసారి గమనించండి. మీరు తోటనైతే సో ముడత సమస్య అనేది లేదండి ఎక్కడ కూడా మనకు. సో ముడత అనేది లేదు, మంచిగా గ్రోతింగ్ అనేది వస్తుంది. సో స్ప్రే చేయకముందు ఒక ఫోటో అయితే ఉంది మన దగ్గర. స్ప్రే చేయకముందు ఉన్న సమస్య ఏంటంటే చిగుర్లు అనేది మారుతూ ఉండేయండి. వచ్చిన చిగుర్లు మారుతున్నాయి, పై ముడత సమస్య ఎక్కువగా ఉండేది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ముడత సమస్య అనేది లేదు. అలాగే మనకు ఫ్లవరింగ్ చూసుకోండి, మీకు ఏ విధంగా వచ్చితో పూత మంచిగా రావడం జరుగుతుందండి. సో ఇది వచ్చి మనకు దాదాపుగా 90 రోజులు కావస్తుంది. 90 రోజులు పూర్తిగా కాలేదు, మనకి 85 రోజుల దాకా ఉంది దీని పంట దశ వచ్చి. సో ఈ తోటకు మనకు ఈ విధంగా అయితే ఫ్లవరింగ్ అనేది రావడం జరిగింది. సో ఒకసారి మీరు చూసుకోండి ఫ్లవరింగ్ అనేది ఏ విధంగా వచ్చిందో. సో ఇప్పుడు మనం ఈ వచ్చిన పూత మొత్తం సెట్ అయ్యే విధంగా ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే మనం స్ప్రే చేస్తున్నాము. సో ఫెరారీ గోల్డ్ అనేది మనకు పై ముడత కింది ముడత సమస్యకు ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది. త్రిప్స్ సమస్యను అలాగే మనకు నల్లి సమస్యను నివారిస్తుంది. గ్రోతింగ్ అనేది వచ్చే విధంగా కూడా ఇది పనిచేయడం జరుగుతుందండి. ఫెరారీ గోల్డ్ వాడాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే వాడుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. మన రిజల్ట్ ఏదైనా మనం ఒక మందు చెప్తున్నామంటే ప్రాక్టికల్గా మనం పొలంలో స్ప్రే చేసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. కాబట్టి రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంది, ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉందండి. సో ఓవరాల్గా ఉన్న తోట సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో మంచిగా గ్రోతింగ్ అనేది వచ్చింది. అలాగే మనకు పై ముడత కింది ముడత కూడా కంట్రోల్ అవ్వడం జరిగింది. ఫెరారీ గోల్డ్ అయితే స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఈ విధంగా వచ్చింది, మీరు చూశారు వీడియోలో అయితే. సో ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసిన తర్వాత ఒకసారి గలీలియో సెన్స్ అనే ఫంగిసైడ్ అయితే వాడడం జరిగింది. సో మధ్యలోనే ఒకసారి ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసిన ఒక 4 రోజులకి గలీలియో సెన్స్ ప్లాంటోమైసిన్ అయితే స్ప్రేయింగ్ చేశాము. దాని ఫుల్ వీడియో అయితే కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. సో నెక్స్ట్ స్ప్రేయింగ్ అయితే మనము ఈ ఇండోఫిల్ కంపెనీకి చెందిన అలెక్టో అయితే స్ప్రే చేయడం జరుగుతుందండి. సో మరి ఇండోఫిల్ వాళ్ళది అలెక్టో. సో ఈ అలెక్టో ఇచ్చి మనకి టెక్నికల్ చూసుకున్నట్లయితే బ్రోఫ్లానిలైడ్ అనేది ఉండడం జరుగుతుంది. సో మేజర్గా మనకు ఈ మబ్బుల కారణంగా పురుగు సమస్య అనేది అక్కడ ఉంది. సో కాయ తొలుచు పురుగు అనేది ఎక్కువగా అనిపిస్తుంది, వచ్చే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో దీన్ని అయితే వాడడం జరిగింది. సో దీంతో పాటు మనకు త్రిప్స్ సమస్య కంట్రోల్ అవ్వాలి, అలాగే మనకు పురుగు సమస్య పై ముడత అనేది కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరిగింది. సో ఈ ఫెరారీ గోల్డ్ అనేది స్ప్రే చేసిన తర్వాత మంచిగా పూత అనేది అధికంగా వచ్చింది. మంచి పూత అయితే ఎక్కువగా పూత రావడం జరిగింది. సో ఆ వచ్చిన పూత మొత్తం డ్రాప్ కాకుండా మనకు పిందెగా సెట్ అవ్వడానికి దీన్ని అయితే ఈ అలెక్టోని అయితే స్ప్రే చేయడం జరిగింది. సో ఈ అలెక్టో ఇచ్చి మనం ఒక ఎకరానికి 50 ml అయితే వాడుకోవాల్సి ఉంటుంది. సో ఈ అలెక్టో అనేది అవైలబుల్గా లేకపోతే మనకు బిఎస్ఎఫ్ వాళ్ళది ఎక్స్పోనస్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది. సో దాన్నైనా తీసుకోవచ్చు, లేకపోతే మనకు పిఐ వాళ్ళది బ్రోఫ్రియా అనే ప్రోడక్ట్ అయితే కూడా ఉంటుంది. సో దాన్ని అయితే కూడా మీరు వాడుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఈ అలెక్టో కాంబినేషన్లో మనము ఇండోఫిల్ కంపెనీకి చెందిన సీజ్మైట్ అనేది వాడడం జరిగిందండి. సో ఇందులో మనకు ప్రాపర్ గేటు ఎక్సిథైజాక్స్ అనే 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. సో ఈ 2 అలెక్టో సీజ్మైట్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. మేజర్గా తెలుసుకున్నట్లయితే మనకు ఈ సీజ్మైట్ అనేది ఎర్రనల్లి సమస్య దీంట్లో వచ్చి 2 రకాల ఎర్రనల్లిని నివారించడానికి పనిచేసే 2 రకాల బెస్ట్ టెక్నికల్స్ అయితే ఉంటాయి. ప్రాపర్ గేటు ఎక్సిథైజాక్స్ అనేది సో ఎర్రనల్లి నివారించడానికి ఇది చాలా బాగా దోహదపడుతుంది. తామర పురుగు నివారించడానికి మనకు ఈ అలెక్టో అనేది కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి. సో అందుకోసం అయితే మనము ఈ స్ప్రే మిరపలో ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసిన తర్వాత మంచిగా పూత వచ్చింది. సో వచ్చిన పూత మొత్తం మనకు డ్రాప్ కానట్టుగా పిందెగా సెట్ అవ్వడానికి ఈ అలెక్టో సీజ్మైట్ కాంబినేషన్లో అయితే మనం స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. సో నేను ఈ రెండింటి కాంబినేషన్లోనే మాత్రమే వాడడం జరిగింది. సో మీరు అదనంగా వేయాలి, ఖర్చు పెట్టుకుంటాము అనుకుంటే వీటి కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో న్యూట్రియన్స్ అనేది మనం పంటలలో ఎప్పుడైనా వాడుకోవచ్చు. మనకు పూత దశలో వాడుకోవచ్చు, మొక్క పెరుగుదల దశలో వాడుకోవచ్చు, కాయ దశలో ఎప్పుడైనా వాడుకోవచ్చు. సో న్యూట్రియన్స్ అనేది కూడా కలిపి స్ప్రేయింగ్ చేయాలి అనుకుంటే మీరు స్ప్రే చేసుకోవచ్చు. నేను ఖర్చు ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఈ రెండింటి కాంబినేషన్లో అయితే మనం స్ప్రే చేయడం జరిగింది. సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది కూడా ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. సో ఇంతకుముందు ఫెరారీ గోల్డ్ అనేది స్ప్రే చేసాము, దాని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో
మీకు ఒకసారి చూపించాను. సో ఈ అలెక్టో సీజ్మెట్ కాంబినేషన్లో స్ప్రే చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అయితే కూడా మీకు ఖచ్చితంగా అయితే తెలియజేయడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.